కనబడుతున్న ఈ శరీరానికి ఆధారంగా మనకు ఒక మనస్సు ఉంది. దానికి ఏం కావాలి? శరీరానికి కదలిక కావాలి. దానికి సహజంగా ఉన్న చంచలత్వాన్ని అధిగమించేటువంటి తత్వం నేర్పించగలగాలి. అదుపు కావాలి. ఈ రెండింటికన్నా పైన ఉన్నటువంటిది ఇంకొకటి ఉందే, ఆత్మ. దానికేం కావాలి? స్థిరత్వం కావాలి. అది స్థిరమే, కానీ మనం దాన్ని తాకట్టెట్టుకోకూడదు. ఉన్నప్పుడే ఇచ్చిపోవాలా, పంచిపోవాలా, పెంచిపోవాలా. అది ఇంపాక్ట్ యొక్క ఆంతర్యం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, భారత జాతి పునర్నిర్మాణానికి రాళ్లు మోసే కూలీలంలో నేను ఒక ఇసుకరేణువుని. ఆ కమిట్మెంటు, నిబద్ధత ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రులందరూ ఈ బాధ్యతను తమ భుజాన ఎత్తుకుని నిరూపిస్తారని. వ్యక్తికి ఆయుష్ పరిమాణం ఉంటుంది, సంస్థలకు. Have you developed your ability to concentrate? Information explosion, multitude of digressions, distractions and diversions. మన మనస్సుకు చంచలత్వం అలవాటైపోయింది. ఆ చంచలత్వం నుంచి బయటపడితే శ్రద్ధ ఏర్పడుతుంది. శ్రద్ధ ఏర్పడితే జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందితే తక్కువ సమయంలో ఎక్కువ గ్రహించగలుగుతాము. ఎక్కువ గ్రహించినప్పుడు ఎక్కువసేపు గుర్తుంచుకోగలుగుతాము. గుర్తుంచుకున్నటువంటిది మనం జీవితంలో అమలుపరిచి చూపటానికి అవకాశం వస్తుంది. ఆస్క్ యువర్సెల్ఫ్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. T is equal to Q అండి. అంటే థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ అండి. అంటే అర్థం ఏమిటి? హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హై క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. లో క్వాలిటీ ఆఫ్ థింకింగ్, లో క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, లో క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. నో థింకింగ్, నో క్వశ్చనింగ్, నో లెర్నింగ్. ఎందుకు నేర్చుకోలేకపోతున్నావు? ఆలోచించడం లేదు కాబట్టి, ప్రశ్నించడం లేదు కాబట్టి, జీర్ణం చేసుకోవటం లేదు కాబట్టి, వంట పట్టించుకోవటం లేదు కాబట్టి, మనస్సుకు ఎక్కించుకోవటం లేదు కాబట్టి. ఏం ఆ బతుకు? యు వాంట్ టు బి అహెడ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ద పీపుల్, గాడ్ బ్లెస్ యూ. యు వాంట్ టు బి ఇన్ ది టాప్ 1%, గాడ్ బ్లెస్ యూ. పొద్దు నుంచి చెప్తున్న నీ నాలెడ్జ్, స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అది ముందు పరిశీలించు. లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అప్. శరీరం స్థిరంగా ఉండకూడదు, కదులుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. రోజుకొక 15 నిమిషాలైనా చెమటోడ్చేటట్టు ఎక్సర్సైజ్ చేస్తారో, యోగా, ధ్యాన, ప్రాణాయామ చేస్తారో మీ ఇష్టం. స్కిప్పింగో, రన్నింగో మీ ఇష్టం. 15 నిమిషాలు చెమట కార్చవలే. మొహమాట పడకండి. మీరు ఇంట్లో పడుకున్నంత స్పేస్ చాలు ఎక్సర్సైజ్ చేయటానికి. మాది అగ్గిపెట్టెల్ లాంటి అపార్ట్మెంట్స్ అండి అని బాధపడకండి. ఇంట్లో పడుకునేందుకు 5.5 అడుగుల స్పేస్ ఉంటుంది కదా, అది చాలు ఎక్సర్సైజ్ చేయటానికి. నంబర్ 2, కనబడుతున్న ఈ శరీరానికి ఆధారంగా మనకు ఒక మనస్సు ఉంది. దానికి ఏం కావాలి? శరీరానికి కదలిక కావాలి. దానికి సహజంగా ఉన్న చంచలత్వాన్ని అధిగమించేటువంటి తత్వం నేర్పించగలగాలి. అదుపు కావాలి. ఈ రెండింటికన్నా పైన ఉన్నటువంటిది ఇంకొకటి ఉందే, ఆత్మ. దానికేం కావాలి? స్థిరత్వం కావాలి. అది స్థిరమే, కానీ మనం దాన్ని తాకట్టెట్టుకోకూడదు. తన్మే మనస్సివ సంకల్పమస్తు. నాకు ఒక 15-20 నిమిషాల సమయం మా గంప ఇచ్చాడు. ఒక ప్రజెంటేషన్ తీసుకొచ్చాను. కొన్ని విషయాలు ముందుగా ప్రస్తావించి ప్రజెంటేషన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ మధ్య బాగా పాపులర్ అయిన పాట ఒకటి ఉంది. నాకు పాడటం రాదు కాబట్టి ఊరికే చరణాలు చెప్తాను. కొమ్మ ఉయ్యాల కోన చంపాల. మిగిలిన పాట మీకు గుర్తొచ్చి ఉంటుంది. అదే ట్యూను, పదాలు వేరు. ఇందాక మన భారతీయం సత్యవాణి గారు కూడా చెప్పారు, పుడితే ఉయ్యాలా, పోతే మొయ్యాలా, ఉన్నప్పుడే నీవు ఇచ్చిపోవాలా, పంచిపోవాలా, పెంచిపోవాలా. ఉన్నప్పుడే ఇచ్చిపోవాలా, పంచిపోవాలా, పెంచిపోవాలా. అది ఇంపాక్ట్ యొక్క ఆంతర్యం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, భారత జాతి పునర్నిర్మాణానికి రాళ్లు మోసే కూలీలంలో నేను ఒక ఇసుకరేణువుని. ఆ కమిట్మెంటు, నిబద్ధత ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రులందరూ ఈ బాధ్యతను తమ భుజాన ఎత్తుకుని నిరూపిస్తారని.
వ్యక్తికి ఆయుష్ పరిమాణం ఉంటుంది, సంస్థలకు 1000 ఏళ్ళు స్థిరస్థాయిగా ఉండేందుకు కృషి చేస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. సహకరిస్తున్న అందరికీ అభినందనలు చెప్తూ ఒక్క మాట చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంపాక్ట్ మీటింగ్లో నేను మాట్లాడుతూ సభ కిక్కిరిసిపోతోంది, మనకు లాల్ బహదూర్ స్టేడియమో పెరేడ్ గ్రౌండ్సో కావాలేమో అని అన్నా. అది నిజం చేస్తే చూసిపోదామన్న ఆలోచనతో ఉన్నానర్రా నేను. ఈ మీటింగ్ నిర్వహించడానికి నాకు తెలిసినంతవరకు వందల మంది హండ్రెడ్స్ ఆఫ్ మ్యాన్వర్స్ అని అంటాం మేము లెక్కల్లో. అంటే ఎంత కష్టపడితే, ఎంత ఆలోచిస్తే, ఎంత జాగ్రత్తగా రాసుకుంటే, ఎంత పని ఇతరులకు పురమాయిస్తే, ఎంత కోఆర్డినేషన్ ఉంటే, ఎంత ఆర్థిక సహకారం అందిస్తే, ఎన్ని పనులు కనుక సమయానికి అనుకూలంగా వస్తే ఇది సాధ్యమవుతుందో మీరు గ్రహిస్తే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవడానికి మీరు ఇంపాక్ట్కి వచ్చారు. సామాన్యంగా బతకటానికి కాదు, సామాన్యంగా బతకడానికి ఇంపాక్ట్ ఎందుకు? రోజు పొద్దునే లేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, దీంట్లో గడిచిపోతుంది. దానికోసం ఈ రోజున నేను ఒక టాపిక్ ఎన్నుకున్నాను. అంటే నాకు తెలుసు ఇంత ఒత్తిడి ఉంటుందని. ఒక 15-20 నిమిషాలు వస్తే కష్టమని కూడా తెలుసు కాబట్టి ఆ పరిధిలో గురించి ప్రయత్నం చేశాను. అమ్మా ఏంటి పాయింట్స్ టు పాండర్ అని టైటిల్ పెట్టారు. వయస్సుకు వస్తుంది, కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతోంది, అండర్స్టాండింగ్ పెరుగుతోంది, కానీ జ్ఞాపక శక్తి తగ్గుతోంది. అందుకని కొంచెం స్లైడ్స్ మీద ఆధారపడతారు అనేది భావించగలిగి కెమెరామెన్ రిక్వెస్ట్ చేస్తే నాకు చూసేశారు కాబట్టి ఇన్ఫాక్ట్ ఆగస్టు 2024 ఇందాక భారతీయ సత్యవాణి గారు స్వస్తివాక్యం చెప్పారు, శుభం అని చెప్పాను. అది దృష్టిలో పెట్టుకుని ఈ పాయింట్ పాండర్ ఏంటో చూద్దాం. ఏంటంటే పుట్టాం తెలీదు, పోతాం తెలీదు, మధ్యలో ఏమిటిది ఇది? దానికి నేనేమనుకుంటున్నానంటే టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ పర్పస్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. ప్రయోజనవంతమైన, ప్రభావోపేతమైన, ప్రతిష్టాత్మకమైన, ఉపయోగపడే జీవితాన్ని జీవించటానికి నీకు జీవితం ఇవ్వబడింది. అలా కాకుండా గడిపేసుకుంటూ తల దించుకుని బతికేస్తూ తల ఉన్నట్టు నువ్వేం సాధించినట్టు? ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలి. పాండరింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ పాండరింగ్ ఫర్ ఎ పర్పస్ఫుల్ లైఫ్. ప్రభావోపేతమైన జీవితం జీవించాలంటే మంత్రం అని నేను అనను, కానీ ఒక సూచన అని చెప్పని మనవి చేస్తాను. అది పాండరింగ్ అన్న పదం. ఏమిటి పాండరింగ్ అనేటువంటి చూద్దాం. పాండర్ ఓవర్ దీస్ థింగ్స్ అని కొంత లిస్ట్ ఇవ్వబోతున్నా, ఒక 9-10 ఐటమ్స్ ఇవ్వబోతున్నాను నేను. యు మస్ట్ బి వండరింగ్ వాట్ ఈస్ పాండరింగ్. ఈ పదంతో పరిచయం ఉన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యెత్తుతారా? ఎంతమందికి ఈ పదం తెలుసో? PONDERING, పాండరింగ్. ఎక్కడ నాకు కనబట్టం లేదు, అదేదో కొత్త పదం. వాట్ ఈస్ పాండరింగ్ అంటే మనకి ఇవ్వబడ్డ అర్థం ఏంటంటే థింకింగ్ డీప్లీ అండ్ కేర్ఫుల్లీ. థింకింగ్ సహజం, ఎంత తేలిగ్గా అలా అప్రయత్నంగా శ్వాస తీసుకునే శ్వాస వదిలిపెడుతూ ఉంటామో, నిద్రపోతున్నప్పుడు కూడా మర్చిపో, అలా ఆలోచిస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ ఈ డీప్ థింకింగ్ అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. లోతుగా పరిశీలిస్తున్నారా, లోతుగా ఆలోచిస్తున్నారా, పైన ఆలోచిస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారా, కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. దేని గురించి? ఇట్ ఇన్వాల్వ్స్ రిఫ్లెక్షన్. అంటే గతంలో నాకున్న అనుభవాన్ని అంతటినీ కూడా గడుపుకుని అందులో నుంచి నేనేమన్నా పనికొచ్చేటట్టు తీసుకురాగలనా అనొచ్చు. థింకింగ్ ఈజ్ బ్రాడ్ టర్మ్, but there are so many subtle nuances and variations that are there, and that must be remembered. Consideration of ideas or concepts. A point to ponder is a question, is an idea or a statement
to provoke deep thought or reflection. If something that makes you stop, think carefully about its meaning or implications. ఇది యోగ. ఇందాక మన భారతీయ సత్యవాణి గారు ఒక విషయం చెప్పారు. పోయి ఇంకెవరైనా చెప్పారు, ఎవరు చెప్పారో నాకు గుర్తుకు రాకుండా. భూమిలో విత్తనం నాటితే ఎవరు నాటారు, ఏ కులము, ఏ ప్రాంతం అని అలా భూమి తన యొక్క తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విత్తనం మొదలెట్టేటట్టు ఒక మహావృక్షం వచ్చేటట్టు చేయాలనేటువంటి విషయాలు మీకు చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, మనకి ఇవ్వబడిన 10⁻12 అంటారు, అంటే 1/12 సున్నాలు, అంటే 1,00,000 కోట్ల కణాల సామర్థ్యంలో ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క కణం గనకిస్తే ఎన్ని ప్రశ్నలు వేసుకునే అవకాశం ఉందో ఆలోచించారా? అన్ని ప్రశ్నలు వేస్తున్నారా? అన్ని సమాధానాలు రాబడుతున్నారా? ప్రశ్నలు వేయక సమాధానాలు రాబట్టక ఎక్కాల పుస్తకంలో ఎక్కాల అప్పజెప్పినట్టు ఎవరో నేర్పించింది విని ముక్కున పెట్టుకుని ఏదో పరీక్ష రాసి ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ బతికేస్తూ ఉండటం ఎందుకు? వై ఆర్ యూ ఎగ్జిస్టింగ్? స్టార్ట్ లివింగ్. That is the purpose of life. Don't just exist. Start living. Make a difference. That is the purpose of life. So, how to ponder? ఏమిటి సార్, ఇదేమన్నా కొత్తనా? శీర్షాసనం వెయ్యాలా? ఏమో అక్కర్లేదు. ఏం చేయాలంటే ఫైండ్ ఎ క్వయట్ కంఫర్టబుల్ స్పేస్. మీ ఇంట్లో, మీ రూములో, ఒక రూములో 5గురు ఉన్నా పర్వాలేదు, మీరు కూర్చునే స్థలం ఉంటుంది కదా, మీరు పడుకునే స్థలం ఉంటుంది కదా, ఆ స్థలంలోనే కూర్చోండి. కాకపోతే కన్సిస్టెంట్గా అదే ప్లేస్లో కూర్చోవటానికి ప్రయత్నం చేయండి. ఫైండ్ కంఫర్టబుల్ స్పేస్. డిస్టర్బెన్స్ ఉన్నటువంటి చోట వద్దు అనేటువంటి దాని ఆంతర్యం. ఫోకస్ ఆన్ ది ఐడియా ఆర్ ది క్వశ్చన్ ఎట్ హ్యాండ్. పొద్దున స్వామీజీ చెప్పారు మీకు శ్రద్ధ అనేటువంటి పదం గుర్తుందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని గీతలో చెప్పబడింది. అంటే అర్థం ఏమిటి? కాన్సన్ట్రేషన్ అని సమయానికి సందర్భోచితంగా మనం కాంటెక్స్చువల్గా చేసుకుంటే ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్. హ్యావ్ యూ డెవలప్డ్ యువర్ ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్? ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్, మల్టిట్యూడ్ ఆఫ్ డైగ్రెషన్స్, డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్షన్స్. ఒక చెట్టు చిగురాకు చిరుగాలికి కదులుతూ ఉన్నట్టు మన మనస్సుకు చంచలత్వం అలవాటైపోయింది. ఆ చంచలత్వం నుంచి బయటపడితే శ్రద్ధ ఏర్పడుతుంది. శ్రద్ధ ఏర్పడితే జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందితే తక్కువ సమయంలో ఎక్కువ గ్రహించగలుగుతాము. ఎక్కువ గ్రహించినప్పుడు ఎక్కువసేపు గుర్తుంచుకోగలుగుతాము. గుర్తుంచుకున్నటువంటిది మనం జీవితంలో అమలుపరిచి చూపటానికి అవకాశం వస్తుంది. అది పద్ధతి. అందుకని పాండరింగ్ అన్న పదాన్ని నేను స్ట్రెస్ చేస్తున్నాను. కన్సిడర్ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ యాంగిల్స్. 360 degrees ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. చిన్న సర్కిల్ అయినా 360 degrees, పెద్ద సర్కిల్ అయినా 360 degrees. ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తాను. వివేకానంద ఒక చోట అంటాడు, ఏమంటాడు తెలుసునా? ప్రతి సర్కిల్కి ఓ సెంటర్ ఉంటుందని తెలుసు కదా మీకు. మరి గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ సర్కిల్ అంటాడు. మరి ఇన్ఫైనైట్ సర్కిల్ అయిన కారణం చేత సర్కంఫరెన్స్ ఈజ్ ఎవ్రీవేర్, సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ రియలైజ్ దట్ వన్నెస్ అని అంటాడు ఆయన బ్యూటిఫుల్గా. అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోండి. నేను జామెట్రీ పాఠం చెప్పడంలా ఆంతర్యం చెప్తున్నాను నేను. ప్రతి సర్కిల్కి ఒకే సెంటర్ ఉంటుంది, బట్ సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్. హెన్స్ సర్కంఫరెన్స్ ఈజ్ ఎవ్రీవేర్. వై? ఆల్ ఈజ్ వన్ కాబట్టి. అది సరే. తర్వాత ఆస్క్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. T is equal to Q అండి. అంటే థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ అండి. అంటే అర్థం ఏమిటి? హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హై క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. లో క్వాలిటీ ఆఫ్ థింకింగ్, లో క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, లో క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. నో థింకింగ్, నో క్వశ్చనింగ్, నో లెర్నింగ్. ఎందుకు నేర్చుకోలేకపోతున్నావు? ఆలోచించడం లేదు కాబట్టి, ప్రశ్నించడం లేదు కాబట్టి, జీర్ణం చేసుకోవటం లేదు కాబట్టి, వంట పట్టించుకోవటం లేదు కాబట్టి, మనస్సుకు ఎక్కించుకోవటం లేదు కాబట్టి. ఏమా బతుకు? యూ వాంట్ టు బి అహెడ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ద పీపుల్, గాడ్ బ్లెస్ యూ. యూ వాంట్ టు బి ఇన్ ది టాప్ 1%, గాడ్ బ్లెస్ యూ. పొద్దు నుంచి చెప్తున్న నీ నాలెడ్జ్, స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అది ముందు పరిశీలించుకో. లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అప్. ఉద్ధరే ఆత్మనాత్మానం అని పొద్దున స్వామీజీ కూడా రిఫర్ చేశారు. రిఫ్లెక్ట్ ఆన్ హౌ ఇట్ రిలేట్స్ టు యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నాలెడ్జ్. నీకున్న అనుభవంలో
ఏముంది సార్ నా అనుభవం ఏముంది సార్ అని చెప్పి నిరుత్సాహపడవద్దు. నీకున్న అనుభవంలో ఏ విధంగా ఈ సమస్యను నీవు అధిగమించగలవు, లేక ఆలోచించగలవు, స్పష్టతను సాధించగలవు అని అర్థం చేసుకో. టేక్ యువర్ టైం, బికాస్ పాండరింగ్ ఈజ్ నాట్ అబౌట్ క్విక్ ఆన్సర్స్. అర్జెంటుగా చిటిక వేస్తే సమాధానాలు వస్తాయని చెప్పని అనుకోమాకండి. అనేక సమస్యలకు సమాధానాలు అంత తేలిగ్గా రావు సరిగదా, తడితే మనం చేయాలని మన మనస్సును మనం సమాయత్తపరచుకోవాలి. అందుకని ఇది కనుక పాండర్ కనుక అయితే మరి దీని క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి సార్? వీఆర్ ఆల్ క్వాలిటీ కాన్షియస్ అంటాం కాబట్టి ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ టు ఎన్హాన్స్ ఫోకస్. లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్ అంటారు, పాజిటివ్ అంటారు, మైండ్ఫుల్నెస్ అంటారు, మనస్ఫూర్తిగా అంటారు, ఏకాగ్రత అంటారు, శ్రద్ధ అంటారు. అన్నీ ఒక్కచోట కేంద్రీకృతం అవ్వవలే. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా, సూర్యకిరణాలు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా కనుక మనం ట్రాన్స్మిట్ చేసినట్టయితే అది డెవలప్స్ ది ఎబిలిటీ టు బర్న్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ అని చెప్పని. దాట్ ఈజ్ ది పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. రీడ్ వైడ్లీ. రోజుకొక్క 15 నిమిషాలు నీ సబ్జెక్టుకి వృత్తికి సంబంధించింది కాకుండా చదువుకోవటానికి నువ్వు కేటాయించకపోయినట్టయితే నీ పద సంపద ఎలా పెరుగుతుంది, నీ భావ సంపద ఎలా పెరుగుతుంది, నీ ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది నీకు? రీడ్ ఎనీథింగ్ దట్ యూ క్యాన్ లే యువర్ హ్యాండ్స్. 15 నిమిషాలు కనీసం రోజుకు చదవాలి. దీనికి ఒక ఈక్వేషన్ ఉంది, ఇప్పుడు టైం లేదు. ఎంగేజ్ ఇన్ డిస్కషన్స్ విత్ అదర్స్ టు ఛాలెంజ్ యువర్ థింకింగ్. మన అప్పాల ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో కూర్చొని 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఎంతో మనం గ్రహించగలుగుతాం. ఎందుకు చెప్తున్నాను ఇది? దాట్ ఈజ్ ది ఫండ్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్స్పిరేషన్ అండ్ ది ఫౌండేషన్స్ హీ హ్యాస్. అది దృష్టిలో పెట్టుకోండి. ఏం చేయాలి? డిస్కషన్. ఎందుకు డిస్కషను? పాదొక శ్లోకం ఒకటి ఉంది, ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. అంతటి మహానుభావులైన గురువుల దగ్గర నుంచి కూడా నువ్వు కొంతే నేర్చుకుంటావు. స్వీయ ఆలోచన వల్ల ఇంకొంత, 10 మందితో కలిసి పంచుకుని చర్చించటం వల్ల మరికొంత, కాలక్రమేణ చ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ లర్న్. అందుకని లైఫ్ లాంగ్ లెర్నింగ్ అన్నారు, నెవర్ ఎండింగ్ లెర్నింగ్ అన్నారు, లవ్ ఫర్ లెర్నింగ్ అన్నారు. ఇవి మనం నేర్చుకోవచ్చినటువంటి యాటిట్యూడ్స్. అన్ఫార్చునేట్లీ మనకు ఉన్నటువంటి విద్యా విధానంలో ఇలాంటివి నొక్కి చెప్పడం లేదు. కీప్ ఎ జర్నల్ టు ట్రాక్ యువర్ థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఏమనిపిస్తోంది? మొదటి రోజు ఏమనిపించదు, అనిపించేసరి కదా చిరాకు అనిపిస్తుంది. ఎందుకు? పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి 15 నిమిషాలు ముక్కు మూసుకుని కూర్చోమంటావు ఏమిటయ్యా నువ్వు అని చెప్పని. వెనక్కు వెళ్ళిన బాణమే ముందుకు దూసుకెళ్ళగలుగుతుంది. అంతర్ముఖులై బహిర్ముఖ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మర్జ్ టు సబ్మర్జ్ టు ఎమర్జ్ అవేకెండ్ అనేటువంటిది అర్థమవుతుంది. అది అర్థం కావటానికి నిశ్శబ్దం అర్థం కావాలి, నిశ్శబ్దంలోని శబ్దం అర్థం కావాలి, నిశ్శబ్దంలోని సంగీతం అర్థం కావాలి. నిశ్శబ్దంలోని సంగీతం అర్థమైనప్పుడు ప్రకృతి అర్థమవుతుంది, నీ తత్వం తెలుస్తుంది, నువ్వు ముందడుగు వేయటానికి ప్రయత్నం చేస్తావు. ప్రాక్టీస్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. రోజులు ఎలా ఉన్నాయి? మనుషుల్ని నమ్మేటట్లేదు, అందరూ నటిస్తున్నారు. ఏం చేయాలి? నిదానించాలి, తొందరపడకూడదు. ఇంకో మనిషి చెప్పిన మాట వెంటనే అంగీకరించడానికి ప్రయత్నం చేయకూడదు. యూ మస్ట్ డెవలప్ యువర్ అబ్జర్వేషనల్ స్కిల్స్ వేర్ బై over a period of time you develop that refined, sharpened thinking that you would be able to decipher the real nature of the individual. Don't get cheated. Be careful. థియరీ చెప్పాను, కొంత మరి ఆధారం కావాలిగా. సదాశ్రయేణ శోభంతే పండిత వనిత లతాం అన్నారు. ఆలోచన కొనసాగటానికి కూడా కొంత ఆధారం కావాలి. కాబట్టి ఈ పాయింట్స్ గురించి ఆలోచించండి. ఒకటి, there is no such thing as a failure. ఆ కింద కొటేషన్ ఒకటి ఉంది, I have not failed, I have just found 10,000 ways that don't work అంటాడు థామస్ ఎడిషన్. అది కనుక ఇన్స్పిరేషన్గా కనుక భావిస్తే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిలింగ్ యు ఆర్ నాట్ పుషింగ్ యువర్ లిమిట్స్, అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ పుషింగ్ యువర్ లిమిట్స్ యు ఆర్ నాట్ మ్యాక్సిమైజింగ్ యువర్ పొటెన్షియల్. ప్రతి పని తలపెట్టింది గెలుస్తున్నారు అంటే అర్థం ఏమిటి తెలుసా? నీ సత్తా తెలుసుకోకుండా 6 అడుగులు ఎత్తున్నటువంటి మనిషి 3 అడుగుల్ని జంప్ చేయడానికి అవస్థపడుతున్నట్టు లెక్క. హై జంప్ ఎప్పుడన్నా చూసారా? లాంగ్ జంప్ ఎప్పుడన్నా చూసారా? ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి. ఒలింపిక్స్ జరుగుతున్నాయిగా పార్కులో, అసలు ప్యారిస్లో. అది ఏమిటి అసలు?
అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పొడుగాటి కర్ర పట్టుకుని ఊహించలేనంత ఎత్తుకెళ్ళి అది రివర్స్లో ఇట్టా పడటం ఏమిటది? అది మనకెందుకు సార్, మనం అలా ఉంటామా? కాదు. ఆలోచనలతో గనక జిమ్నాస్టిక్స్ చేయించగలిగితే అద్భుతాన్ని ఆవిష్కరించగలుగుతాను. అందుకోసం అని చెప్తున్నాను. నెవర్ స్టాప్ లెర్నింగ్. ఇదేమిటి సార్? మీకు చిన్న రహస్యం చెప్పనా? చదువు అక్కర్లేదు అని పుస్తకాల అటక మీద పెట్టేసి ఏదో కాలక్షేపం చేసేటువంటి వ్యక్తులు నాకు కనబడుతున్నారు. బాధ అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందంటే ఆఖరి శ్వాస వరకు లర్న్, లవ్ టు లర్న్ అండ్ మేక్ ఎ డిఫరెన్స్. అది మన అబ్దుల్ కలాం చేసి చూపించినటువంటిది. అందుకని సో డెవలప్ యాక్టివ్లీ ది హ్యాబిట్ ఆఫ్ లర్నింగ్. వాట్ ఎల్స్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? నీకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? తిని పడుకోవటానికా? If you are not learning, you are not worth the salt you have consumed. నువ్వు తిన్న ఉప్పు యొక్క విలువ కూడా నువ్వు ఉపయోగపడకపోయినట్టయితే ఎందుకు నీ బతుకు అనేటువంటి దానికి అర్థం చేసుకుంటే హెన్రీ ఫోర్డ్ యొక్క బ్యూటిఫుల్ కొటేషన్ ఉంది. ఎనీవన్ హూ స్టాప్స్ లెర్నింగ్ ఈజ్ ఓల్డ్, వెదర్ ఎట్ 20 or 80. ఎనీవన్ హూ కీప్స్ లెర్నింగ్ స్టేస్ యంగ్. ప్రాబబ్లీ దట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఏజ్ ఇఫ్ యూ వాంట్ టు నో ఇట్. 84 నాట్ అవుట్. డెవలప్ లవ్ ఫర్ వర్క్. మన దగ్గర ఒక థియరీ ఉందండి. ఈ వర్క్ ఏమిటి? ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తున్నా, అన్యదా భావించకండి. ఒక పని మనిషిని పిలుస్తాం, అమ్మా ఈ పనులు చేయాలి, నీకు ఇదిగో నెలకు 5,000 రూపాయలు జీతం అని అంటాం. యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్పనా? ఎందుకంటే నాట్ ప్రాపర్లీ ట్యూన్డ్ కాబట్టి వీలున్నంత తక్కువ పని చేయాలి, వీలున్నంత ఎక్కువ జీతం అడగాలి అని ఆ పని మనిషి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను నొక్కి చెప్పక్కర్లా. మరి చదువుకున్నాం కదా, మనం కూడా ఇదే యాటిట్యూడ్ అడాప్ట్ చేస్తే ఎట్టా? 10 o'clock రమ్మంటే 10:15 వరకు లేట్ పర్మిషన్ ఉంది. మధ్యలో సీట్లో కూర్చోము, అటు ఇటు తిరుగుతాము, మనస్సు పెట్టి పని చెయ్యము, వచ్చిన అన్ని తిప్పించుకుంటాము, ఏమన్నా కింద నుంచి అవకాశం ఉంటే అది పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మరి ఇన్ వాట్ వే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ ఇల్లిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ విలేజ్ ఉమన్? మేక్ ఎ డిఫరెన్స్. దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ యాటిట్యూడ్ అని చెప్తూ డెవలప్ వర్క్ ఈజ్ వర్షిప్ యాటిట్యూడ్. ఆహారంలో భక్తి కలిపితే నైవేద్యం అవుతుంది, నీటిలో భక్తి కలిపితే తీర్థం అవుతుంది. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. చక్కని లెంతీ స్లోగన్ ఒకటి ఉంది, 6 points 7 points అందులో ఉంటాయి. మీ మనస్సులో గనక వర్షిప్ని గనక తీసుకొస్తే అంటే అర్థం ఏమిటి? మీ చేస్తున్న ప్రతి మాట, ఆలోచన, పని ప్రతిదీ భగవదర్పితంగా గనక చేయటానికి గనక పూనుకున్నట్టయితే పవిత్రత వస్తుంది. యూ విల్ నాట్ నెగ్లెక్ట్ యువర్ డ్యూటీ, యూ విల్ గివ్ యువర్ టాప్ మోస్ట్ పెర్ఫార్మెన్స్. అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటానికి అదొక్కటే సూత్రం, వర్క్ ఈజ్ వర్షిప్. ఇంట్లో అమ్మ 4 పిల్లలు ఉన్నందుకు 8-10 చపాతీలు చేస్తుంది. తిట్టుకుంటూ చేస్తుందా? తిట్టుకుంటూ చేయదే. ఎందుకు అది అర్థం కావటం లేదు మనకి? అమ్మని అర్థం చేసుకోలేనప్పుడు అమ్మలకన్నా అమ్మని ఎలా అర్థం చేసుకుంటాం మనం? అది వర్షిప్ అర్థం అవ్వాలి అని చెప్తున్నాను. 4వది క్యూరియాసిటీ టు క్రియేటివిటీ. చురుకు చొరవ దగ్గర నుంచి సృజనాత్మకత వైపు మనం మళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అంటే అది జీర్ణమై, ఉపయోగమై, సొంతమై, అద్భుతమై, ఆవిష్కృతమయ్యేందుకు అది అవకాశం ఉంటుంది. బీ క్యూరియస్ ఎటర్నల్లీ. ఆల్వేస్ బీ విల్లింగ్ టు లెర్న్ అండ్ ప్రోబ్. Be keen to observe and learn continuously. Put your learning on paper. రాయండి, రాసి పెట్టుకోండి. Many of the impact people are good speakers. I want them to become writers also. Not just speakers but writers also. Then you would know what the difference you will be able to make. Put your learning on paper. You would experience better mind-hand coordination. An all-round development that leads to creativity, leads to developing your potential. నిద్రానంగా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను తట్టి మేల్కొలపాలి అంటే చేయవలసింది చదవటం, వినటం, వాసన పట్టగలగటం, రుచి చూడగలగటం, స్పర్శతో తెలుసుకోవటం, ఇవన్నీ ప్రోధిపరుచుకుని ఉన్నటువంటి మనస్సు చేత పలికించగలగటం, వ్రాయగలగటం. థింక్ అండ్ థింక్. అదే అసలు మన ఎబిలిటీ. 84 లక్షల జీవరాశుల్లో మన ప్రత్యేకత ఈ సామర్థ్యంలో ఉంది. బట్ డు నాట్ ఓవర్ థింక్. ఎక్సెస్ వద్దు, పిచ్చెక్కుతుంది.
థింక్ బిఫోర్ యూ స్పీక్, థింక్ బిఫోర్ యూ డూ, థింక్ బిఫోర్ యూ ప్రామిస్, థింక్ బిఫోర్ యూ లిజన్, థింక్ బిఫోర్ యూ ప్లాన్, థింక్ బిఫోర్ యూ రైట్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, థింక్ బిఫోర్ యూ థింక్. ఆలోచించటానికి ముందు కూడా ఆలోచించాలనేటువంటి ఆలోచన గనక మీకు బాధ్యతను నేర్పించగలిగినట్టయితే ఏం ఆలోచించాలో, ఎంత ఆలోచించాలో, ఎలా సమాచారాన్ని సేకరించుకోవాలో, ఎలా దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో తీసుకురావటానికి ప్రయత్నం చేయాలో మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, యూ విల్ ఎండ్ అప్ ఎట్ సమ్ వన్స్ ప్లేస్. ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. లర్న్ టు కనెక్ట్, డిస్కనెక్ట్ అండ్ రికనెక్ట్. విలువ తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది అన్నప్పుడు, అమ్మ వేడి అన్నం పెట్టినప్పుడు అమ్మ ఇంపార్టెన్స్ గుర్తుకు రాలా మనకి. ఉన్నప్పుడు విలువ తెలియదు. పోగొట్టుకోమని కాదు నేను చెప్తున్నప్పుడు, ఉన్నప్పుడు గుర్తుంచుకుని విలువను గౌరవించి ఆత్మీయతతో, ఆప్యాయతతో తగిన మర్యాదనివ్వండి అనేటువంటి పాయింట్ నేను చెప్తున్నాను. నేను డెవలప్ ది పవర్ టు కనెక్ట్ ది డాట్స్. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులకు తెలుసు, చుక్కలు పెట్టి కలెక్ట్ చేస్తారు కదా, రంగోలి ముగ్గులు. చుక్కలు ఉంటాయి, చుక్కలు లేని గీతలు ఉంటాయి, చుక్కలు గీతలు ఉంటాయి, చుక్కలు గీతలతో పాటు రంగులు ఉంటాయి. ముగ్గుల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఓపికగా చూసారా మీ చెల్లాయో మీ అమ్మనో ముగ్గు వేస్తూ ఉన్నప్పుడు? అప్పుడు మీకు కనెక్టింగ్ ది డాట్స్ అర్థమవుతుంది మీకు. లర్న్ టు సీ ది బిగ్ పిక్చర్ ఇన్ దిస్ బిగ్ వరల్డ్, ఇన్ దిస్ బిగ్ యూనివర్స్. మీకు చిన్న రహస్యం చెప్పనా? మన హైదరాబాద్ ఎంత, పోనీ హరిహర కళాభవన్ ఎంత, చిన్నది. హైదరాబాదు పెద్దది, మరి తెలంగాణ ఇంకా పెద్దది, ఇంకా పెద్దది, ఇంకా పెద్దది. అండ్ దిస్ యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అండ్ ఈజ్ డార్క్. చీకటిలోగా ఉన్నటువంటి విశ్వం నిరంతరము విస్తరిస్తూ ఉంది. అది విస్తరిస్తూ ఉంది అంటే మన బాధ్యత పెరుగుతూ ఉంది. అది విస్తరిస్తూ ఉంది అంటే మన యొక్క ప్రపోర్షనేట్ సిగ్నిఫికెన్స్ తగ్గిపోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి. లర్న్ నాలెడ్జ్ మేనేజ్మెంట్, పర్సనల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్, PKM అని కనుక మీరు వెతికితే చాట్ జీపీటీలోనో, జెమినీలోనో, క్లాడ్లోనో మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఇది నేను షేర్ చేయమని చెప్తాను మా వాళ్ళకి. అందుకని ఇవంతా చెప్పాలంటే మా వాళ్ళు నోటీస్ ఇచ్చేశారు, 4-5 నిమిషాలు ముగించవయ్యా అని చెప్పని. అందుకని నేను వివరం చెప్పటం లేదు, మీరు తర్వాత చదువుకోండి. వెల్కమ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. బాగుపడాలంటే ఇంకొకరి తోడు కావాలి, సలహా కావాలి, తోడ్పాటు కావాలి. ఇప్పుడు నేను మాట్లాడింది బాగుంది అని నలుగురు చెప్పొచ్చు. బాగులేదని ఒకడు ఎవరైతే చెప్తారో వాడు ఏ కొత్త కన్స్ట్రక్టివ్ ఐడియా నాకు ఇవ్వబోతున్నాడో. యాక్సెప్ట్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. బీ కన్స్ట్రక్టివ్ ఇన్ యువర్ అప్రోచ్. రివ్యూ, రిఫ్లెక్ట్ అండ్ రివైజ్. ఏమిటి రివ్యూ? ఏమిటి రివైజ్? ఏమిటి రిఫ్లెక్ట్? ఏమిటి? ఎందుకు అవసరం? ఈరోజు ఎలా గడిచిందో గమనిస్తే యువర్ టుమారో మస్ట్ బి బెటర్ దాన్ టుడే. ఆల్ యువర్ ఫ్యూచర్ టుమారోస్ మస్ట్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ యువర్ ప్రీవియస్ ఎస్టర్డేస్. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. 5 నుంచి 1కి 3 నిమిషాలు పట్టకుండా ఎట్లా తగ్గుతుందా? అద్దప్ప ఇద్దప్ప. ఐ నో ఇట్, ఐ నో మై. సో ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, నాట్ బియాండ్ యువర్ కంట్రోల్. పాలస్తీనా, గజా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. నీవు నేనేమన్నా చేయగలమా? పాండరింగ్ హెల్ప్స్ యూ ఇన్ సో మెనీ వేస్. యువర్ listening, speaking, reading, writing and thinking skills develop significantly. You begin to enjoy your life more abundantly. Search for more points to ponder. Meeku dorukutai. You would learn to learn, learn to live, learn to love and so on. In case you need some suggestions, please write to me. I am giving my email ID. I am giving you my website. Thanks a lot. God bless you. Please